వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగే సమయంలో రోహిత్ శర్మ ఫామ్పై అతని కెప్టెన్సీపై చాలా తీవ్రమైన చర్చ జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇంకా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించారని కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అయితే వాటన్నిటికీ రోహిత్ శర్మ సమాధానంగా తాను రిటైర్మెంట్ ప్రకటించట్లేదని, ఆ ఆలోచన తనకి ఇప్పుడు లేదని, టీం గురించి ఆలోచించి ప్రస్తుతం నా బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు కాబట్టి ఒక మ్యాచ్ నేనే కూర్చున్నానని తను స్వయంగానే వెల్లడించాడు. సో అక్కడితో చర్చ ఆగుతుందా అంటే లేదు. దీనిపైన బీసీసీఐ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో ఒక వార్త వినిపిస్తూ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ నెల జనవరి 12వ తారీఖున బీసీసీఐ ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతుంది. ఆ మీటింగ్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ అలాగే వన్డేలకి టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత T20లకి తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కేవలం వన్డేలకి అలాగే టెస్టుల్లో మాత్రమే తను కొనసాగుతున్నాడు, కెప్టెన్గా కూడా ఉన్నాడు. T20లకి సూర్యకుమార్ యాదవ్కి బీసీసీ అయితే కెప్టెన్సీ బాధ్యతలు అయితే అప్పగించింది. సో ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్ దృష్ట్యా, అతని వయసు దృష్ట్యా ఈ అన్నిటినీ లెక్కలేసుకొని టెస్టులకు ఒక కొత్త కెప్టెన్ని నియమించాలని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ నెల 12వ తారీఖు జరగబోయే మీటింగ్లో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే రోహిత్ శర్మ కాకుండా మరి టెస్ట్ టీంని నడిపించే ప్లేయర్ ఎవరు ఉన్నారంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు జస్ప్రీత్ బుమ్రా. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియాతో జరిగిన 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ ఇంకా లాస్ట్ టెస్ట్కి తనే కెప్టెన్గా ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్కి రోహిత్ శర్మ అందుబాటులో లేడు కాబట్టి తను కెప్టెన్గా లీడ్ చేశాడు. 5th టెస్ట్కి రోహిత్ శర్మ రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ కెప్టెన్గా తనే లీడ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టెస్ట్లో టీమిండియా గెలిచింది అతని కెప్టెన్సీలో. 5th టెస్ట్ ఓడిపోయింది. సరే, కెప్టెన్గా బుమ్రాకి మంచి మార్కులు పడ్డప్పటికి కూడా ఇక్కడ ఒక మైనస్ ఉంది జస్ప్రీత్ బుమ్రాకి. అదేంటంటే ఇంజురీ. ఒక అద్భుతమైన బౌలర్గా బుమ్రా వరల్డ్ క్రికెట్లోనే ఒక టాప్ క్లాస్ బౌలర్గా ఉన్నాడు. కానీ అదే సమయంలో ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయి, తనకు గాయాలు ఎక్కువగా అవుతున్నాయి. సో దానివల్ల గేమ్కి తను ఎక్కువగా అందుబాటులో ఉండలేడు. అలాగే ఎక్కువ మ్యాచ్లు కూడా తను ఆడే పరిస్థితి లేదు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రాకి ఇక పూర్తిగా రెస్ట్ ఇవ్వాలని కూడా ఇప్పటికే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన 5th టెస్ట్లో, సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్లో బుమ్రాకి గాయం కావడం వల్ల అతను గ్రౌండ్ నుంచి మధ్యలోనే బయటికి వచ్చేశాడు. విరాట్ కోహ్లీ స్టాండ్ ఇన్ కెప్టెన్గా తను జట్టుని లీడ్ చేశాడు. సో ఈ క్రమంలో ఒకవేళ రోహిత్ శర్మ ప్లేస్లో బుమ్రాని కెప్టెన్గా చేస్తే అతను ఎంతవరకు సమర్థంగా నడిపించగలడు. కెప్టెన్గా తన స్ట్రాటజీస్కి, తన ప్లేకి మంచి మార్కులు పడ్డప్పటికీ కూడా ఒక కెప్టెన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఫుల్ మ్యాచ్ అంతా గ్రౌండ్లో ఉండాలి, ఆటగాళ్ళతో కలిసి ఉండాలి. కానీ తరచూ గాయాల పాలవుతూ జట్టుకు దూరంగా ఉంటే మాత్రం కెప్టెన్సీ అంత సాధ్యం కాదు, అంత ఈజీ కాదని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరి వీళ్ళిద్దరూ కాకుండా టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు మోసే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే టీంలో ప్రస్తుతానికి అయితే ఎవరు కనిపించడం లేదు. మరి ఈ జనవరి 12వ తారీఖు బీసీసీఐ మీటింగ్లో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ కెప్టెన్గా రోహిత్ శర్మ అని పక్కన పెడితే ఎవరిని కెప్టెన్గా ఎంపిక చేస్తుందనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చన్గా అయితే మారింది. మరి బీసీసీఐ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అయితే ప్రతి క్రికెట్ ఫ్యాన్లో ఉంది. మరి రోహిత్ శర్మని టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం చేయాలని, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పర్ఫార్మెన్స్ తర్వాత ఆ వన్డే కెప్టెన్సీ కూడా దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గౌతమ్ గంభీర్ కూడా ఆ డెడ్ లైన్ విధించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీతో తను హెడ్ కోచ్గా కొనసాగుతాడా లేదా అనేది కూడా ఫైనల్ అయిపోయే అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే ఈ నెల 12వ తారీఖు జరగబోయే మీటింగ్ మాత్రం చాలా కీలకంగా మారింది. మరి రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి బుమ్రా లేదా వేరే ప్లేయర్కి ఎవరికైనా టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి అని ఉన్న ఒక వాదనపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.